తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం. కానీ సినీ అభిమానులలో కొంతమంది జక్కన్న గ్రేట్ అని అంటుంటే మరికొందరు మాటల మాంత్రికుడే గొప్ప అని అంటున్నారు. వీరిద్దరి మధ్య సినిమా మేకింగ్ విషయంలో ప్రధాన తేడాలను తెలుసుకుందాం. బడ్జెట్. ఎస్ఎస్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీయాలంటే 100 కోట్ల భారీ బడ్జెట్ కావాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తక్కువ ఖర్చుతో తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హిట్ సినిమాలు అందించారు. పబ్లిసిటీ. జక్కన్న ఇతర సినిమాలకు మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేయిస్తారు. మాటల మాంత్రికుడు సాధారణ ప్రచారం మాత్రమే చేస్తారు. గ్రాఫిక్స్. రాజమౌళి గ్రాఫిక్స్ టెక్నిక్స్ పైనే ఆధారపడతారు. త్రివిక్రమ్ కి తన పని బలం. చక్కని కథ, పదునైన మాటలతో మెస్మరైజ్ చేస్తారు. కాలం. రాజమౌళి సినిమాను పూర్తి చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. పరిణితి కాలంలో త్రివిక్రమ్ సినిమాలను కంప్లీట్ చేస్తాడు. హీరోయిజం. రాజమౌళి తీసిన కొత్త సినిమాలలో హీరోయిజం కనిపించదు. త్రివిక్రమ్ హీరోయిజంకు విలువ ఇస్తారు. అభిమానులకు తేడా కనిపించవచ్చు, కానీ త్రివిక్రమ్, రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన రత్నాల్లాంటి వారు. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ కాదు. ఇద్దరు టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటుతున్నవారే. వారు నడిచే దారులే వేరు, గమ్యం ఒకటే. మంచి చిత్రాలు తీయాలి. అందులో త్రివిక్రమ్, రాజమౌళి విజయం సాధించారు. మాటల మాంత్రికుడు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను సున్నితంగా చూపెడుతుంటే, జక్కన్న మన జానపద కథలకు గ్రాండ్ లుక్ తీసుకొస్తున్నారు. వీరిద్దరూ మనవాళ్లే అని చెప్పుకోవడానికి ప్రపంచమంతా ఉన్న తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.